సో ఏంద్రా వీడు ఫోజ్ కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఫోజ్ ఏం కాదు అంటే ఈరోజు ఫేర్వెల్ డే అంటే సింబాలిటిక్గా చూపిద్దాం అని చెప్పి ఇలా చేసే అంటే ఇన్ని రోజులు వెయిట్ చేసిన ఫేర్వెల్ డే అయితే వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అంటే మన డ్రెస్ మీద స్పెక్స్ కూడా వేస్తున్నాం. ఇదే మనకి ఇన్ని ఆప్షన్స్ అయితే లేవు. ఇది మా ఫ్రెండ్ ఇదే, ఇది కాకపోతే ఊరికే వీడియోలు చూపిద్దామని తెచ్చా. నాదైతే ఇదే. అన్న అవుట్ఫిట్ ఏంది అనుకుంటున్నారా? అంటే నిన్న అవుట్ఫిట్ కోసం అని చెప్పి మదనపల్లి వెళ్ళి డ్రెస్ షాపింగ్ కూడా చేసాం. అంటే విశాల్ మార్ట్లో షాపింగ్ చేసాం. మనకి అవుట్ఫిట్ కూడా చాలా చీప్గా వచ్చేసింది. సో మొత్తానికి నా అవుట్ఫిట్ అయితే ఇది. సో నా అవుట్ఫిట్ అయితే చూపిస్తా. రెడీ 1 2 3. 1 సెకండ్. సో మొత్తానికి నా అవుట్ఫిట్ అయితే అది. అంటే ఇంత ఎలివేషన్ ఎందుకు రా అంటున్నారా? అంటే లైఫ్లో వచ్చేది ఒకే ఒక ఫేర్వెల్, సో కాబట్టి తగ్గాల్సిన అవసరం అయితే లేదు. సో ఇది కాసిన అవుట్ఫిట్ అండి. ఇప్పుడైతే మన ఫేర్వెల్కి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. ఇది మిలమిలలాడే ట్రిపుల్ ఎక్స్. మట్టి మరకలు మాయం, అబ్బా మురికి పోవడం ఖాయం. మీ కన్నింగ్నెస్ కి, మీ మెనిపులేషన్ కి, మీ క్రూయల్టీకి టేక్ అ బౌ. హే అందమైన భామలు, అరే లేత మెరుపు తీగలు. హే అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. But my request is, this trophy should remain in the EC department only, should not go to the other department. So, final year students, even though they are in the internships, so to participate in the sports activities, they come and participated. So because of that, it is possible. Attitude is very important. If you don't have action, ప్రేమ పైన నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. నా స్వామి
నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. మొత్తానికి ఆ ఏవి చూసి లైట్గా ఎమోషనల్ అయిన తర్వాత మా జూనియర్స్ మాకైతే టీ-షర్ట్ ఇంకా కిట్ క్యాట్ చాక్లెట్ అయితే గిఫ్ట్గా ఇచ్చారు. ఆ చాక్లెట్ అక్కడే తినేసి ఇంకా నేను టీ-షర్ట్ అయితే ఓపెన్ చేసేసా. ఆ టీ-షర్ట్ ఓపెన్ చేసిన తర్వాత మా క్లాస్ వాళ్ళ పిక్స్ అన్నీ క్లబ్ చేసి ఒక షేప్ మాదిరి చేసి ఆ టీ-షర్ట్ మీద అయితే ప్రజెంట్ చేసినారు. టీ-షర్ట్ అయితే చాలా బాగుంది. అండ్ థ్యాంక్స్ టు ద జూనియర్స్ ఫర్ దట్ వండర్ఫుల్ టీ-షర్ట్. సో మొత్తానికి మాకు ఇచ్చిన టీ-షర్ట్ని మేము ఆటోగ్రాఫ్ టీ-షర్ట్గా అయితే వాడడం అయితే స్టార్ట్ చేసాం. అంటే ఆ టీ-షర్ట్ని మా క్లాస్ వాళ్ళందరి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్స్ కానీ మెసేజెస్ కానీ ఆటోగ్రాఫ్స్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ ప్రాసెస్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే ప్రతిసారి ఇలాగా సినిమాల్లో చూడటమే కానీ మేము కూడా ఆ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేసే స్థాయికి అయితే వచ్చేసాం. సో ఇలా అందరం కూర్చొని ఇంకా వాళ్ళ దగ్గర నుండి మెసేజెస్ తీసుకొని ఇంకా అందరం మేము కూడా ఫొటోస్ తీసుకొని అలా చేస్తూ అంటే ఫేర్వెల్ డే ఎండ్ స్టేజ్కి అయితే వచ్చేసాం. ఇంకా అలా మేము కూడా కొంచెం ఎమోషనల్ అయితే అయిపోయాము. ఓకే గైస్, మొత్తానికి ఫేర్వెల్ డే అయితే అయిపోయింది. అంటే మా పూజిత అయితే ఏడ్చేసి ఓవర్ ఎమోషనల్ అయిపోయింది. పూజిత ఒకసారి అది అంటే ఏమైనా చెప్పు పూజిత, ఏమైనా షేర్ చేసుకో ఒకసారి చెప్పు షేర్ చేసుకో అన్నా. Do subscribe. చాలు పోయింది చాలు. Okay guys, bye, see you.